నమస్తే. మారుతున్న ఆధునిక జీవనశైలిలో భార్యాభర్తల బంధాలు, అభిరుచిలో కూడా సరికొత్త మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు స్లీప్ డైవర్స్, ఫినాన్షియల్ డైవర్స్ గురించి విన్నాం కదా! మరి ఇప్పుడు కొత్తగా ఇంకో డైవర్స్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుడ్ డైవర్స్. వినడానికి కొద్దిగా వింతగా ఉంది కదూ! షాకింగ్‌గా ఉన్నప్పటికీ ప్రస్తుతం మెట్రో నగరాల్లోని వర్కింగ్ కపుల్స్ మధ్య ఈ వినూత్న సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఒకే ఇంట్లో ఉంటూనే వంట వండుకోవడం, ఫుడ్ షాపింగ్ చేయడం, చివరకు భోజనం చేయడం కూడా విడివిడిగా చేసుకుంటున్నారట. ఇంతకీ అసలు ఏంటి ఈ ఫుడ్ డైవర్స్? ఈ ట్రెండ్ ఎందుకు మొదలైంది? ఇది బంధాలను బలపరుస్తుందా లేక దూరం పెంచుతుందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు మన పొలిటికోస్ స్పెషల్ స్టోరీలో విందాం, వచ్చేయండి. పూర్వకాలంలో కలిసి భోజనం చేసే కుటుంబం కలకాలం సంతోషంగా ఉంటుంది అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక బలమైన నమ్మకం. అయితే నేటి బిజీ లైఫ్ స్టైల్లో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఈరోజు ఏం వంట చేద్దాం అనే చిన్న పలకరింపు నేడు చాలామంది దంపతుల మధ్య రోజువారీ పెద్ద గొడవలకు కారణమవుతుంది. ఒకరికి ఫిట్నెస్ మోజుంటే ఇంకొకరికేమో శుభ్రంగా తినాలి అనే ఇష్టం ఉంటుంది. కొంతమందికి కీటో లేదా వీగన్ డైట్, హై ప్రోటీన్ ఆహారం నచ్చితే మరొకరికి మసాలా బిర్యానీలు, జంక్ ఫుడ్ తింటేనే తృప్తిగా ఉంటుంది. ఈ ఆహారపు అలవాట్ల వ్యత్యాసం వల్ల రోజు వచ్చే మనస్పర్ధలు కానీ, వాదనలకు కానీ చెక్ పెట్టడానికే ఈ ఫుడ్ డైవర్స్ అనే కాన్సెప్ట్ను నేటి తరం జంటలు తెరపైకి తెచ్చాయి. ఇక్కడ పేరులోనే డైవర్స్ ఉంది తప్ప ఇది చట్టబద్ధమైన విడాకులు కావు. కేవలం తిండికి మాత్రమే పరిమితమైన తాత్కాలిక విడదీత. అంటే నువ్వు నీ సలాడ్ తిను, నేను నా బిర్యానీ తింటాను, మధ్యలో వంట విషయంలో అస్సలు గొడవలు వద్దు అని ఇద్దరు ఒక అవగాహనకు రావడమే దీని ముఖ్య ఉద్దేశం. ఒకరు ప్యూర్ వెజిటేరియన్, మరొకరేమో నాన్ వెజిటేరియన్ కావడం, వేర్వేరు ఆఫీస్ షిఫ్ట్లు ఉండడం, అలాగే బరువు తగ్గించే మోంజారో లేదా ఒజంపిక్ వంటి మందుల వాడకం వల్ల ఆకలి మందగించడం వంటి అనేక కారణాలు ఈ ట్రెండ్కు దారితీస్తున్నాయి. ఇలా ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు విడివిడిగా తినడం వల్ల ఇంట్లో అనవసరమైన ఘర్షణలు తగ్గుతున్నాయని ఈ పద్ధతిని పాటిస్తున్న ఎన్నో జంటలు మనకు చెబుతున్నాయి. అయితే రిలేషన్షిప్ నిపుణులు మాత్రం సైకాలజిస్టులతో సహా ఈ విధానంపై కాస్త హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రోజంతా పడిన అలసటను మర్చిపోయి దంపతులిద్దరూ కలిసి కూర్చుని తినే సమయమే భోజన సమయం కదా! మరి ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యే అమూల్యమైన సందర్భం ఇలాంటిది. ఇటువంటి సమయంలో, భోజనాల సమయంలో కూడా వేరైపోతే క్రమంగా సంభాషణలు తగ్గిపోయి ఒకే ఇంట్లో హౌస్ మేట్స్లా జీవించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రోజు కలిసి తినడం వీలు లేకపోయినా వారంలో కనీసం 1 లేదా 2 రోజులైనా యాంకర్ మీల్స్ పేరుతో ఇద్దరు కలిసి భోజనం చేయాలని, ఒకరు క్యారెట్ ముక్కలు తిన్నా, మరొకరు బిర్యానీ తిన్నా ఒకే టేబుల్ దగ్గర కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ తినడం వల్ల బంధానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరుగా భోజనం చేసే ఈ ఫుడ్ డైవర్స్ సంస్కృతిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది దంపతుల మధ్య గొడవలు తగ్గించే మంచి ఆలోచన లేక బంధాన్ని దూరం చేసే విధానమా? మీ ఆలోచనలు కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ లైఫ్ స్టైల్ ట్రెండ్స్, అదేవిధంగా పవర్ఫుల్ న్యూస్ అప్డేట్స్ మరియు ఆసక్తికరమైన సమాచారం కోసం మన పొలిటికోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.